వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జెండాలతో పార్టీ తోరణాలతో పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇట్టి విషయంపై న్యాయవాదుల సంఘం సభ్యులు సామాజికవేత్త మారపక రమేష్ గారు తీవ్రంగా ఖండించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించిన సృష్టికర్త అని ఇలా పార్టీ జెండాలతో తోరణాలతో అవమానించడం చాలా బాధాకరమని, ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పార్టీ తోరణాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఇక్కడ ప్రతిష్ఠించుకొని సంవత్సరం కాలం పైన అయితే 8 నెలల కాలం నుండి సుమారుగా ఒక 30 సార్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అమ్మా, ఇక్కడ రకరకాల రాజకీయ పార్టీలు సచ్చినోడు ఫ్లెక్సీ బతికినోడు ఫ్లెక్సీ పెట్టి తండ్రి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెడితే ఎవరు కట్టరు. ఇక్కడ శాంతి భద్రతలకు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీ ఫ్లెక్సీ పెడితే మేము తీసేస్తే అది ఘర్షణ వాతావరణం ఉంటుందని 8 నెలల కాలం నుండి చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించలేదు. మున్సిపల్ కమిషనర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? తన పని తాను చేసుకోవాలి చట్టం, కానీ చట్టాన్ని కాపాడమని మేము అభ్యర్థిస్తున్నాము. చట్టాన్ని మున్సిపల్ కమిషనర్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు వైలేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆమెకు కూడా ఒక కులం ఉన్నది, ఆమె ఒక అగ్రకులం. ఆమె కనుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల బలహీనులు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చుట్టూ అవమానపరిచే రీతిలో మీరు పెట్టద్దు అని చెప్తున్నా ఆమె పెడతా ఉన్నది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, కమిషనర్ గారి మీద మొట్టమొదటిగా SC ST అట్రాసిటీ బుక్ చేయాలి. ఆమె చేయబట్టే ఈ ప్రాంతంలో శాంతి భద్రతకి విఘాతం కలిగే పరిస్థితి ఉన్నది. రెండో అంశం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సోయలేదా అని మేము అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదే ప్రాంతంలో ఓ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ, ఒక ఎన్టీ రామారావు బొమ్మ ఉంటే వేరే రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి మీ నాయకుడి మీద ఇట్లాంటి కడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. మరి మేమెందుకు ఊరుకోవాలి? అంబేద్కర్ కాబట్టి, దళిత సంఘాలు కాబట్టి, అణిచివేతకు గురైన ప్రజలు కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు విధంగా మీరు అనుకుంటా ఉన్నారు. రాజకీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. మేము ఎవరిని బతిమలాడడానికి సిద్ధంగా లేము. మేము ఖచ్చితంగా న్యాయపరంగా మా వాటా మేము అడుగుతున్నాము, మా హక్కులు మేము అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఏ రాజకీయ పార్టీలు గినక ఇక్కడ కడితే మాత్రం బాగోదని చెప్పేసి చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. మూడో అంశం, ఫ్లెక్సీ షాపుల యజమానులకు కూడా చాలా నెలల నుండి చెప్తా ఉన్నాము. కొద్దిమంది వింటా ఉన్నారు, వినకుండా కొద్దిమంది తమాషా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, మీ వ్యాపారము దీని చుట్టుపక్కల చేసుకోండి, కానీ మా మనోభావాలు గుర్తెరిగేటట్టు ఇట్లా చేయకండి. రాత్రి ట్విట్టర్లో డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం అయింది. గౌరవ డీజీపీ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంకిత్ గారికి కూడా ట్వీట్ చేసి అక్కడ కూడా కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు శూన్యంగా ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో కార్పొరేషన్ కమిషనర్ గారు ఎవరు ఇక్కడ ఏమి బోర్డులు కట్టద్దు అని చెప్పేసి కట్టే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. రేపు తీవ్రతరమై శాంతి భద్రతల విఘాతం